పదకొండు గంటల బస్సు మిస్ అయింది. ఇంకా మనకి ఇప్పుడల్లా మళ్ళీ బస్సు లేదు. మళ్ళీ 2 hours తర్వాతే మళ్ళీ 2ంటికి బస్సు. ఈలోగా బయట తిరిగే కంటే ఈ పక్కనే బావాళ్ళ వర్క్ స్పాట్ కాబట్టి వాళ్ళ స్టేషను, అక్కడికి వెళ్ళి ఆయన కలిసేసి మళ్ళీ 2 గంటల బస్సు పట్టుకుంటే మనం మన ఏరియాలో చేరుతాం. 2 hours 3 hours జర్నీ చేసి. ఇదే మనం ఇప్పుడు దిగిన మెట్రో స్టేషన్. ఇది బస్ స్టాపు. ఎదురుగా కనపడేదే గ్రీన్ కలర్ది ఒకప్పుడు మనం చేసిన సైటు, ప్లస్ మా బావగారు చేస్తున్నటువంటి సైట్ కూడా ఇదే. సిటీలో అన్నీ కంఫర్ట్గా చక్కగా మెట్రో దగ్గరగా అన్నీ చక్కగా ఇలాగే ఉంటుంది సైట్లో. నేను ఇన్కేస్ బస్ మిస్ అయినా కంపెనీది మెట్రోకి వచ్చేయచ్చు. ఇలా మంచి మంచి అందాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇది ఒకప్పుడు మనం చేసింది. ఇక్కడ ఆటో వాష్, కార్ యొక్క పార్ట్స్ అన్నీ క్లీన్ చేయటం, ఆయిల్ చేంజ్ చేయటం, ఇంజిన్. ఫ్రంట్లో వచ్చేసరికి పెట్రోలింగ్, అది వచ్చేసరికి స్టోరు, లోపల డ్రింక్స్ అన్నీ చూపిస్తాను మెల్లగా. కార్ వాష్ అయినవన్నీ ఇంక ఇక్కడికి వచ్చి వ్యాక్యూమ్ చేస్తారు. ఇలా వచ్చేసరికి మాన్యువల్ జాక్ మీద చేస్తూ ఉంటారు. ఇది వచ్చేసరికి స్టిక్కరింగ్ అన్నీను. ఇది వచ్చేసరికి బావాళ్ళది ఫాస్ట్ ట్రాక్. ఇక్కడ ఉండాలి డ్యూటీలో. వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం, వస్తామని చెప్పలేదు. బ్రో డ్రైవింగ్లో ఉన్నావా, చెక్కింగ్లో ఉన్నావా? బస్సు తప్పింది. లోపలికి వెళ్ళనా? నీ కూతురు చూపిస్తా. ఎంత సుఖమానా? థ్యాంక్స్. ఆయనకి నల్ల హెల్ప్ పార్సిల్కి. ఇదే సైట్లో కాఫీ, టీ, స్నాక్స్, బర్గర్, మనకి ఏ కావాలంటే జ్యూస్ ఏ కావాలంటే అవి దొరుకుతాయి. ఈ ఫ్రంట్ వచ్చేసరికి ఇంకా పెట్రోల్ అది ఫిల్ చేస్తూ ఉంటారు. ఇది వచ్చేసరికి షీ స్టోర్. ఇది మన కంపెనీ నేము, బ్రాండ్. లోపల వచ్చేసరికి స్టోర్ అంతా వాటర్స్, చాక్లెట్స్, టాయ్స్, స్నాక్స్, బేకరీ, డ్రింక్స్. హలో, హౌ ఆర్ యూ? You don't remember me? Yeah, last time I'm got uptake na. Yeah. How are you? Yeah. No. Fresh foods, coffee. ఇది ఒకప్పుడు ఇలా స్నాక్స్ చేసేవాళ్ళు. ఇది మళ్ళీ ఒకప్పుడుది. లోపల ఆఫీసు. ఇది ఇలా ఉంటుంది మా ఆఫీసులో. కారుకు సంబంధించిన క్లీనర్స్, ఇంజెక్టర్స్, ప్రోటీన్ బార్స్, ఇవన్నీ ప్రోటీన్ బార్స్. స్నాక్స్, చార్జర్స్, పర్ఫ్యూమ్స్, ice creams, everything. This is the store. అయ్యో, ఫైనల్గా మన ఏరియాకి వచ్చేసాం. ఓహో, కథం మన ఏరియా అయిపోయింది. ఇక్కడి నుంచి ఒక 5 minutes నడుచుకుంటూ వెళ్తే మన రూము, మన ఆఫీసు. బిర్యానీ అమ్ముతూ ఉంటారు అట్లా.
పాకిస్తానీ వాళ్ళు రోటీలు రోటీస్ చేస్తూ ఉంటారు. షాప్స్ 2 months తర్వాత మళ్ళీ మన ఏరియాలో అడుగు పెట్టాం. మనం తిరిగేది పర్చేజ్ చేసేది, తింటాకి, డ్రెస్సెస్కి, వాటికి వీటికి సరదా బయట పెట్టాలి. మొబైల్ స్టోర్స్, నార్మల్ తినేవి తాగేవి, షవర్మాస్, సెలూన్ షాప్స్. ఎక్కువగా పాకిస్తానీ రెస్టారెంట్స్ కనబడతాయి. పాకిస్తానీ, నేపాలీ తక్కువ, 1-2 పాకిస్తానీ, మల్బారీ, కేరళ వాళ్ళు ఎక్కువ కనబడతా ఉంటాయి షాపులు. ఇంక ఇది మనం ఎప్పుడు వచ్చేటువంటి సూపర్ మార్కెట్ ఇదే. ఇక్కడ లోకల్లో పెద్దది. అందరు లోకల్స్ కానీ మిగతా వాళ్ళు ఎవరైనా కానీ ఇక్కడ మార్కెట్కి వచ్చి తీసుకుంటారు. సూపర్ మార్కెట్ నేను ఎప్పుడు రెగ్యులర్గా చూపించే మార్కెట్ ఇది మన మార్కెట్. అల్నాది మార్కెట్, అల్నాది హైపర్ మార్కెట్. మనం ఎప్పుడు రెగ్యులర్గా వచ్చేది అనమాట. మా ఏరియాలో ఇంకా పెద్ద మసీద్ అంటే ఇంక ఇదే. చాలా అంటే చాలా పెద్దది ఈ ఏరియాలో. ఇంకా అవుట్ సైడ్ కూడా, ఫ్లైఓవర్ అవుట్ సైడ్ కూడా ఇంకా సిటీ షాపింగ్స్ అన్నీ ఉంటాయి. లోకల్ వాళ్ళు ఉండేవి, నేను ఉండేవి. ఇది మా ఏరియా పోలీస్ స్టేషన్. కొంచెంసేపు అయితే ఆ గార్డెన్ లేక మా పఠాన్లు అంటే మా పాకిస్తానీలు అందరూ గుంపులు కూర్చుని ఒక మౌంటైన్ డ్యూ 4 గ్లాసులు పట్టుకొని ఒక చిప్స్ ప్యాకెట్ పెట్టి సరదాగా తింటూ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు మధ్యలో కూర్చున్నాక. ఎక్స్చేంజ్ ఆఫీస్, సెలూన్స్, ఎక్స్చేంజెస్, మనీ ఎక్స్చేంజ్ చేసినవి మొత్తం. ఏ కరెన్సీ కావాలంటే ఆ కరెన్సీ, ఇటు సైడ్ అటు సైడ్ అన్ని ఎక్స్చేంజ్ కరెన్సీ మొత్తం చేంజ్ చేసుకోవటానికి ఎక్స్చేంజ్ ఆఫీసులు. వచ్చేసాం మన ఏరియాకి. నా రూమ్ పక్కన ఉండి చిన్న గ్రోసరీ, కేరళ వాళ్ళది. చిన్న సామాన్లకి ఏమైనా కావాలని, టమాటాలు, ఉల్లిపాయలు, చికెన్కి, కోడిగుడ్లకి చిన్న జస్ట్ మంత్లీ వైజ్ కాకుండా 15 days అట్లా కాకుండా జస్ట్ ఆ టైంకి కావాలన్నప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాం. మా సైట్ పక్కనే పెయింటింగ్ షాపులు, వుడ్స్, దర్వాజాలు రెడీ చేసే షాప్స్ కనపడేదే మన సైట్. దాని బ్యాక్ సైడ్ మన రూమ్స్ వస్తాయి. పావురాలను ఎలా పెట్టారో చూడాలి. తర్వాత పావురాలు గుళ్ళెత్తి బాగా ఉన్నాయి, మరి పావురాలు ఉన్నాయో తెలియదు. ఫైనల్గా రూమ్కి వచ్చేసాం. మనం ఎప్పుడు సిట్టింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండే లొకేషన్. ఆహా, స్వచ్ఛమైన గాలి, అద్భుతమైన గాలి, ప్రశాంతమైన లొకేషన్. మా వాడు ఏదో నా కోసం రెడీ చేస్తున్నాడు ఫుడ్. యాక్చువల్లీ వాడు రిజైన్ చేసాడు, ఎల్లుండేవాడు లాస్ట్ డ్యూటీ. వద్దురా అంటే వినలేదు, ఇచ్చేసాడు. మన కోసం రెడీ చేస్తున్నట్టున్నాడు ఫుడ్. మన రూమ్ అయ్యా. ఫస్ట్ వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని అప్పుడు రూమ్లోకి వెళ్దాం. ఏం చేస్తున్నారు డైనింగ్ హాల్లో? డైనింగ్ హాల్ ఖాళీ. किचन क्या रे क्या बना रहे? क्या बनाने के मेरे के लिए क्या क्या है? किधर रे? क्या बना रहे? चफ, नेपाली चफ क्या? और लास्ट दिन 15 का है ना? चिकन बना के नक्को रे, मेरे के लिए चिकन बनाया ना सुबह. मैं सुबह बस मिस हो गया, इसके लिए नहीं आया. నా కోసం పొద్దున చికెన్ రెడీ చేసి పెట్టాడంటే మనమేం బస్ మిస్ అయ్యాము. ఏం పర్లేదు, ఇంకా 6:30 కదా, ఇబ్బంది ఏం లేదు. ప్రశాంతం తిందాం. రూము తెలిసిందే కదా, బెడ్. ఆహా మన రూము. ఓహో ఏ ఆహా ఓహో ఓహో. సామాన్ ఓకే. ఏమో బూందీ, కారపళ్ళు,
షూ, ఓట్స్, చక్రాలు, సున్నుండలు, అవ్వ తారపుళ్ళు. ఇదేంటది? ఓడి అమ్మ, కజ్జికాయలు కూడా చక్రాలు కూర్చున్నాయిగా, అక్కడక్కడ పర్లేదు. అమ్మో పొడివైపోయినాయిగా. పర్లేదు, ఏం పర్లేదు. మొత్తం పొడిపోయినాయమ్మా. పర్లేదులే, సున్నుండలు గట్టిగానే ఉన్నాయిలే, కానీ సున్నుండలకి ఏం కాలే, కొద్దిగా అక్కడక్కడైనా కానీ మిగతానే బాగానే ఉన్నాయి. చక్రాలు పొడివైనా పర్లేదులే. అడి అమ్మ, వీళ్ళు పేర్లు లవ్ సింబళ్ళు మామూలుగా రాయలేదుగా మా వాళ్ళు, దెయ్యాలు. ఈ లవ్ సింబల్ పడవలేదు మీరు.